మోషే పారిపోతాడు ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఎందుకు పారిపోతాడు? రాజు చంపదలుచుకుంటాడు ఆయన్ని, పారిపోతాడు. కానీ ఆయనకున్న భారాన్ని బట్టి, ఆయన ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలంటే భారాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఎలా రాస్తాడు తెలుసా? హెబ్రీ 11లో ఆయన ఐగుప్తు ధనమును, ఐగుప్తు సంపదను వదిలేసి ఏమనుకున్నాడంట? మేలనుకున్నాడంట. దేవుని ప్రజలతో కదా, చదువుదాం అది. ఎటువంటి సాక్ష్యం ఆయన పొందుకున్నాడండి? హెబ్రీ 11లో ఉంటుంది చూడండి. మోషే గురించి అసలు ఆయన పారిపోయింది దేని గురించి? రాజు చంపేస్తారని పారిపోయాడు. కానీ హృదయంలో తనకున్నటువంటి భారం. కానీ అల్టిమేట్గా ఎటువంటి టెస్ట్ మీద ఆయనకు వచ్చిందంటే, ఐగుప్తునం అల్పభోగముల కంటే క్రీస్తు నిమిత్తమైన నింద మేలని. ఈరోజు మనం ఎందుకు వచ్చినా సరే ఈ కంట్రీకి, వాట్ ఎవర్ మే బి ద రీజన్ కదా, మనం ఒక దేశాన్ని, ఒక జాతిని, ఒక ప్రజల్ని, తల్లిదండ్రులని వదిలిపెట్టి మనం వచ్చాం. కానీ దేవుని యొక్క ఆ పిలుపులోనికి మనం రాగలిగితే, ఆయన్ని వెంబడించాలి, ఇది నాకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ, దాంట్లోకి మనం రాగలిగితే మనం కూడా ఇటువంటి సాక్ష్యాన్ని పొందుకోవచ్చు. మన నెక్స్ట్ జనరేషన్కి ఫెయిత్ని పాస్ చేయాలంటే వీ హ్యావ్ టు బి వెరీ సీరియస్ ఇన్ అవర్ కాలింగ్. లేకపోతే ప్రపంచమంతా కూడా అట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో కదా, గత 20 సంవత్సరాలుగా 1980s అనుకుంటా, 80s 85 నుంచి మనం చూసినప్పుడు ఎన్ని చేంజెస్ ఈ దేశాల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కూడా వెళ్తున్నారు, మిషనరీస్ లేరని కాదు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు. బట్ ఇంతకు ముందు వెళ్ళింది వేరు, ఇప్పుడు వెళ్ళింది వేరు, తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఇక్కడికి పంపించింది. దెర్ ఈజ్ ఎ రీజన్. వాళ్ళ పరిచర్య వల్ల మనం దీవించబడ్డాం. ఈరోజు మన పరిచర్య వల్ల ఈ దేశం దీవించబడాలి, ఈ ప్రజలు దీవించబడాలి. ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ కాలింగ్. ప్రభువు పిలిచినటువంటి పిలుపు పేతురు, అంద్రేయని, ఇట్స్ ఎ పవర్ఫుల్ కాలింగ్.